సీనియర్ నాయకులు రాజకీయ విశ్లేషకులు ఓనర్ సుబ్రెడ్డి గారు చెప్పండి సార్, ఇవాళ సూర్యాపేట జిల్లాకు ఇవాళ ఏదైతే మొన్న బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినందుకు ప్రభుత్వం హామీలు అమలు చేయనందుకు జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేశారు ఈ బడ్జెట్ సమావేశాల్లో. ఆ తర్వాత మొదటిసారికి ఇవాళ కేటీఆర్ ఇక్కడికి వస్తుండు, ఎక్కడ చూసినా జన నిరాజనం కనిపిస్తుంది. ఈ సమావేశాల్లో ఇక్కడ ముఖ్య నాయకుల సమావేశంలో ఏం దిశానిర్దేశం చేయనున్నారు, ప్రజలు ఏం కోరుకుంటారు సార్? వాస్తవానికి టీఆర్ఎస్ పార్టీ స్థాపించి 24 సంవత్సరాలు అయిపోయి 25వ ఏట పార్టీ అడుగుడుతున్నది. దాని సందర్భంగా కేసీఆర్ గారి నాయకత్వంలో, వారి సారథ్యంలో, వారి ఆదేశాలము జరగబోయే చలో వరంగల్ 27న జరగబోయే బహిరంగ సభకు సంబంధించి సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ నాయకులందరికీ కూడా ఇవాళ కేటీఆర్ గారు దిశానిర్దేశం చేయబోతున్నారు. బీఆర్ఎస్ పార్టీ అనేది, టీఆర్ఎస్ పార్టీ అనేది పుట్టుకనేది వాస్తవంగా ప్రజల కోసం అదొక చారిత్రక అవసరంగా ఆ రోజు ఏర్పడ్డది 2001లో. కేసీఆర్ గారు పదవుల కోసం పార్టీ పెట్టలే, ఉన్న పదవులు త్యాగం చేసి పార్టీ పెట్టినాడు. డిప్యూటీ స్పీకర్ పదవి వదులుకున్నాడు, ఎమ్మెల్యే పదవి వదులుకున్నాడు. అన్ని రాజీనామాలు చంద్రబాబు ముఖాన కొట్టేసి ఒక కాజు కోసము, తెలంగాణ రాష్ట్రం కోసము రాజీనామా చేసి పార్టీ పెట్టినాడు. ఇవాళ చాలామంది నాయకులు చెప్తున్నారు కదా, ఏ స్వార్థంతో చేయలేదు. ఏ స్వార్థం లేకుండా త్యాగాల పునాదుల మీద నిలబడ్డ పార్టీ బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ. ఇవాళ దానికి 25వ సంవత్సరంలో అడుగెడుతున్న సందర్భంగా సూర్యాపేట జిల్లా ఈ కార్యకర్తల సమావేశం జరిగింది. ఇక మీరు ఈ 14-15 నెలల కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి అరాచకాలు, ఇచ్చిన ఏ హామీని అమలు చేయకపోవటము, 2500 గాలికి వదిలేసిండ్రు, తులం బంగారం గాలికి పోయింది, రైతు భరోసా అని చెప్పినారు, ఇంతవరకు ఎవరికి కూడా వేయలేదు, ఎకరం 2 ఎకరాలని ఆ డ్రామాలు కూడా అయిపోయినాయి. మొత్తాన్ని కూడా తెగించిన ప్రభుత్వం ఇవాళ మనకు కనిపిస్తుంది, నిర్బంధాల ప్రభుత్వం మనకు కనిపిస్తుంది. ఇక ఈనాడు ముఖ్యమంత్రి మాట్లాడుతున్న భాష, రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న భాష చాలా అసలు సహించరాని భాష. ఒక హంతక భాష ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు, ఒక శవ భాష మాట్లాడుతున్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో. జగదీష్ రెడ్డి గారి విషయం మీరు ప్రస్తావించినారు కాబట్టి ఎక్కడ కూడా స్పీకర్ను ఏకవచనంతో మాట్లాడలేదు, మీరనే మాట్లాడినారు. ఏకవచనం అని చెప్పి వారిని సస్పెండ్ చేసినారు ఈ బడ్జెట్ సెషన్ల వరకు. మరి వాళ్ళు ఈయనగాక మొన్న బట్టలీడి చూసి కొడతా, ఇది కొడతా, అది కొడతా. అసలు ఒక శాసనసభలో ఒక ముఖ్యమంత్రి, సభానాయకుడిగా ఉన్న ముఖ్యమంత్రి అట్లాంటి ఒక వినలేని భాషను, అది కూడా మహిళల పట్ల మాట్లాడుతున్న భాష, జర్నలిస్టుల పట్ల మాట్లాడుతున్న భాష తీవ్ర అభ్యంతరకరం. ఫస్ట్ సస్పెండ్ చేయవలసింది, ఎక్స్పెల్ చేయవలసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని. స్పీకర్ గారు మీరు కనుక గమనిస్తే మీరు చేయవలసిన పని ముఖ్యమంత్రి గారిని ఎక్స్పెల్ చేసి ఫస్ట్ సభ నుంచి బయటికి పంపండి. ఒక దుర్మార్గమైన రాజకీయాలు, ఫ్రస్ట్రేషను, ఇచ్చిన హామీలు నెరవేర్తలేదు. ఏ మంత్రి ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో తిరిగే పరిస్థితి లేదు ఇవాళ. అందరు కూడా మీకు అందరు చూస్తూనే ఉన్నారు, పత్రికలు చూస్తూనే ఉన్నాయి. కాబట్టి రాబోయే కాలము బీఆర్ఎస్ కాలమే. ఖచ్చితంగా ఈ 3.5 సంవత్సరాలు అసలు ఎట్లా భరించాలని నిన్న మొన్న ప్రజలు అడుగుతున్నారు. ఇంకా 3.5 సంవత్సరాలు ఉంటాడా సరేనా అంటున్నారు వాళ్ళు, ఎట్లా భరించాలి అంటున్నారు. మీకు ఒక ఉదాహరణ చెప్తా. కేసీఆర్ గారు మొన్న బడ్జెట్ సమావేశాలకు వస్తుండే అని తెలిసింది, అందరికీ పత్రికలలో వచ్చింది కదా. ఇక నిన్న పోతే జగదీష్ రెడ్డి గారు మీ అందరం పెన్పాడు మండలంలో పోతే వాళ్ళు ఒక మహిళ అడిగింది, ఇక సార్ వస్తున్నాడు కదా సార్, మరి ఈయన దిగిపోతాడా అని అడుగుతున్నారు. అంటే ఏ పరిస్థితులు ఉన్నంటే జనము ఫ్రస్ట్రేట్ అయ్యి చాలా విసిగిపోయి ఉన్నారు. అదంతా కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంతమంది 450 మంది రైతులు చనిపోయినండి, 96 మంది ఆటో కార్మికులు చనిపోయినారు. పిల్లలకు సరిగ్గా తిండి పెట్టే దమ్ము లేదు నీ ప్రభుత్వానికి. 56 మంది ఫుడ్ పాయిజన్తో చనిపోయినారు. ఒక్క రైతు దగ్గర కన్నా మీ మంత్రులు ఎవరన్నా పోయినరా? ఆటో కార్మికుని పరామర్శించడానికి పోయినరా? నీకు జైల్లో ఉన్న తరగయో బొరగయో నీతో పాటు ఏదో ఛాయలు బియ్యాలు అందించిందని చెప్పి ఆయనతో ఫోటో తీయడానికి నీకు టైం ఉంటుంది. కానీ చనిపోయిన రైతుల దగ్గర పోవడానికి మీ ఎమ్మెల్యేలకు టైం ఉండదు, మీ మంత్రులకు టైం ఉండదు, మీకు టైం ఉండదు. కాలం దగ్గర పడ్డది రేవంత్ రెడ్డికి. ప్రజలే ఆయన శిక్షించడానికి ముందుకు వస్తున్నారు. ఈ సందర్భంగా ఈ సభ కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు మీరు చూస్తే ఇంకా బైక్ ర్యాలీ దరిదాపు 3000 మందితో బైక్ ర్యాలీ వస్తుంది. ఈ సభా ప్రాంగణం కూడా ఇప్పటికే నిండిపోయింది. కాబట్టి జరగబోయే దీని నుంచి సూర్యాపేట నుంచే మొదలవుతుంది. 27 నాడు పెద్ద ఎత్తున బహిరంగ సభ కొన్ని లక్షలాది మందితో విజయవంతం అవుతుందని ఆశిస్తున్నాం.